రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి గ్రాండ్ గా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అక్కడి నుంచి మరింత సమాచారం కావ్య అందిస్తారు. సందర్భంగా హైదరాబాద్లోని నాగదేవత ఆలయాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉండే నాగదేవత ఆలయంలో చూస్తున్నాం. ఇక్కడ కూడా భక్తులు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి పాలు పోయడానికి బారులు తీరుతున్నారు. ఇక్కడ అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఒక పక్క అమ్మవారికి పంచామృతాలతో ఉదయం అభిషేక కార్యక్రమం అనంతరం అర్చన కార్యక్రమం జరుగుతుంటే నాగదేవత ఆలయం ఎదురుగుండా ఉండే మండపంలో అమ్మవారికి ప్రత్యేకంగా నాగదేవతకు సంబంధించి ఒక యజ్ఞ యాగాదులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజయరెడ్డి గారితో ఉన్నాం. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చూస్తున్నాం ఉదయం నుంచి కూడా మీరు అమ్మవారి సేవలో ఉన్నారు. మరి ఎలాంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు? పెద్దమ్మ గుడి చాలా ప్రాచీనమైన గుడి. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు గుడికి వచ్చేవారు. అప్పుడు గుడి పక్కనే ఈ నాగుల పుట్ట ఉండేది. నాగుల పుట్ట అమ్మవారి గుడికి ఆనుకొనే ఉండేది. గుడి పెద్దగా కట్టించినాక నాగదేవత అమ్మవారి విగ్రహం మీద తిరిగేది, గుడిలో తిరిగేది. చూసి భక్తులను కూడా ఏమనకుండా గుడి ప్రాంగణంలో తిరిగి వెళ్ళేది. అప్పుడు కొంతమంది చెప్పారు, ఇక్కడ నాగదేవత నిల్చున్నది కాబట్టి ఆమెకు కూడా గుడి కట్టించాలని. అప్పుడు సంకల్పంతో మా నాన్నగారు ఇక్కడ గుడి కట్టించడం జరిగింది. అది ఈ రోజు కాబట్టి వార్షికోత్సవం కూడా చేస్తూ ఉంటాము. నాగుల పంచమి రోజు పెద్దమ్మ గుడిలో నాగదేవత ప్రతిష్ఠ అయింది కాబట్టి నాగుల పంచమి రోజు వార్షికోత్సవం కూడా నాగదేవత వార్షికోత్సవం కూడా కలిపి చేస్తుంటాము. భక్తులకి చాలా నమ్మకం ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు ప్రాచీనమైన పెద్దమ్మ తల్లి పక్కన నాగుల పుట్ట ఉండడము చాలా నమ్మకంతో భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. అదే రూపంగా ఇక్కడ వచ్చి మొక్కుకొని ముడుపు కట్టిన వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయని, దోషాలన్నీ పోతాయని నాగదేవత దర్శనం చేసుకుంటే వాళ్ళకి చాలా నమ్మకంతో ప్రజలు ఎంతో దూరం నుంచి వస్తుంటారు. అందుకే ఈరోజు స్పెషల్గా అమ్మవారికి పుట్టలో పాలు పోసి అందరూ చేసే పూజలతో పాటు యజ్ఞం చేస్తూ అమ్మవారికి పూర్ణాహుతి చేసి అదే కలశం నీళ్ళతోటి మళ్ళీ అభిషేకం చేస్తారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఎవ్రీ ఇయర్ నాగుల పంచమి రోజు మంచి పూజలు జరుగుతూ ఉంటాయి.